మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పటి వరకు ఎవరు చూడలేని రహస్య ప్రదేశం గురించి విన్నారా? భారతదేశంలో ఒక అడవి ఉంది. ఆ అడవి రాత్రి ఎంతో భయంకరంగా ఉంటుంది. రాత్రి ఆ అడవిలో దేవుడే స్వయంగా లీలా చేస్తాడని నమ్మకం. అది ఎక్కడ ఉంది, ఏమిటి అనే విషయాలు, ఆ వెనుక ఉన్న దాగి ఉన్న నిజాల గురించి ఇప్పుడు చెప్పుకుందాము. అసలు అది ఏమిటి, దాని పేరేమిటో మీకు ఇప్పుడు చెప్తాను. మీకు దాని వెనుక ఉన్న ప్రతి నిజాన్ని కూడా మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అది బిడ్వెన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ పట్టణంలో ఉంది. ఇది ఒక చిన్న తులసి చెట్టుతో నిండిపోయిన ఒక మాయా అడవి. రోజంతా వేలాది భక్తులు వస్తారు, కానీ సూర్యుడు అస్తమించగానే ఎవరు అక్కడ ఉండరు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆ ప్రదేశం పూర్తిగా మూసివేస్తారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చినా కూడా 7 గంటలకు మూసివేస్తారంటే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి. అంతేకాకుండా అది ఒక చిన్న తులసి చెట్టుతో నిండిపోయి ఆఖరికి ఒక మాయా అడవిగా రోజంతా వేలాది భక్తులు వస్తూ ఉంటారని మనకు తెలిసింది. అంతేకాకుండా సూర్యుడు అస్తమించగానే ఎవరు అక్కడ ఉండరంట. అసలు ఈ వెనుక దాగి ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. స్థానికుల విశ్వాసం ప్రకారము ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలలు చేస్తారు. అదే కారణంగా రాత్రిపూట ఎవరూ అక్కడ ఉండకూడదని నిబంధన. ఎవరైనా దొంగచాటుగా రాత్రి ఉండడానికి ప్రయత్నిస్తే తర్వాత రోజు వారు పూర్తిగా మూర్ఖులుగా లేదా చనిపోయినట్లు కనిపిస్తారంట. మీకు నిజంగా అనిపిస్తుందా? రాత్రులు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి అక్కడ రాసలీలలు చేస్తారంట. ఇది మనం చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఒక మిథి అని కొంతమంది అంటారు, కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ కొన్ని విచిత్రమైన విషయాలను గమనించారు. తులసి చెట్లు అన్ని జంటలుగా పెరిగి రాత్రిపూట వంగిపోతాయి. అంటే మొదటగా తులసి చెట్లు అన్ని జంటలుగా పెరుగుతాయి, కానీ రాత్రిపూట అన్నీ వంగిపోతాయంట. ప్రతి ఉదయం గోపాల మందిరం లోపల చిన్న పాదముద్రలు చెక్కిన పూలు, చిన్న తీయని వాసన వస్తుంది. అక్కడ పూజారులు చెప్తున్నారు, ఇది నిజమే లేక మానవ ఊహ అని అంటారు. ఈ బిట్వీన్ ఒక చిన్న బ్యాంక్ బిహార్ మందిరం ఉంది. ఇది రోజు రాత్రి మూసివేసి ఉంటుంది. పూజారి గోపాలునికి పాలు, తీపి, చీరలు, నూలు వదిలి వెళ్తారు. మరుసటి వాటినన్నిటినీ తిన్నట్లు మూచినట్లు కనిపిస్తాయి. ఇది ఎలా సాధ్యమో ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నారు. సమీప గ్రామస్తులు మాటల్లో రాత్రి ఎప్పుడు మృదంగ శబ్దాలు, పల్లవి పాటలు వినిపిస్తున్నాయి అంటారు. ఎవరైనా గోడల మధ్య నుంచి చూస్తే ప్రయత్నం చేసినా కళ్ళు చెడిపోతాయి. ఎంత సీసీటీవీ కెమెరాలు పెట్టినా కూడా రాత్రిపూట వీడియోలు రికార్డు కావు అని గార్డులు చెప్తున్నారు. కొంతమంది సంఘటనలను గాలి, మానసిక భయము, ధార్మిక నమ్మకం అని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం దైవశక్తి నిజమే అని అంటున్నారు. మానవ విజ్ఞానం ఇంతవరకు ఈ రహస్యాన్ని పూర్తిగా వివరించలేకపోయింది. ఈ బిట్వీన్ రహస్యము మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం చూసేది అన్నీ నిజము కావు. కొన్ని విషయాలు విశ్వాసం మీదే నిలబడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో రాయండి. ఇది రాత్రిపూట జరిగే రహస్యాలు నిజమని అనిపిస్తుందా? మీరే కామెంట్ చేయండి.